డెలివరీ టైం దగ్గర నాకు చాలా కాళ్ళ వచ్చినాయి. కాళ్ళ వస్తే నాకు మంచంలో వేసి దాటిపిచ్చారు. దాటిపిచ్చిన తర్వాత హాస్పిటల్ వెళ్ళాను. నార్మల్ డెలివరీ అవ్వాను. ఇంటికి వచ్చాను. ఒక ఆవిడ చూసి నాకేమందంటే, అమ్మ నీ బాబు నడవాడు అనేసి అన్నారు. ఎందుకు నడవాడు అంటే, నా పక్షంలో దేవుడు ఉన్నాడు, నడుస్తారు అనేసి అన్నాను. అంటే అది కాదమ్మా, నిజంగా నీ బాబుకు కాలు సరి రాదు అని ఒక ఆవిడ అంది. అంటే సర్లే ఎందుకు నడవాడు, దేవుడు ఉన్నాడు కదా అని చాలా ప్రార్థనలు తిప్పాము, అన్నిటికీ తిప్పాము. ఆయన పనవ్వింది. మందులు నడుస్తారంటే అలాగే మా ఆయన తిప్పారు. ప్రతి వారం తిప్పేవాళ్ళు. అలాగే సోడవరం చంద్రపల అయ్యగారి దగ్గరికి ప్రతి 7 వారం తిప్పాము. అయ్యగారికి అన్నారు, అమ్మ మీ బాబు నడుస్తారులే అమ్మ అనేసి అన్నారు. అంటే సర్లే అమ్మ సంతోషం వచ్చింది అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఉండగా మా బాబు నడిచారు. మా బాబు కోసం ఇప్పుడు నేను ఈ ప్రార్థన పెట్టుకున్నాను. అయా బైబిల్ గ్రంథంలో ఎంతమంది దయ్యాలను పరుస్తూ ఉంటాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మా ప్రియులు ఈ యొక్క సోదరి సాక్ష్యం తెలియపరుస్తున్నప్పుడు దేవుని ఆత్మ చేత ప్రభు ఏ మాటలు
నేను వీరికి తెలియపరచాలి అనేటప్పుడు ఆ దేవుని యొక్క కృపను బట్టి ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు ఆ గ్రంథంలోనున్న ఒక మాటను నేను తీయడం జరిగింది. చూద్దాం, ఇది అందరికి తెలిసిన మాటలే. రెండవ దినవృత్తాంతాలు గ్రంథము 19వ అధ్యాయము చివరి మాట 19వ అధ్యాయము చివరి మాట ఆ ఒక్క లైను దయచేసి ఎవరైనా చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ధైర్యము వహించుడి, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. ఈ మాట మన జీవితములో, ఈ వాక్యము మన జీవితములో, ఈ వాక్యము మన సంఘములో, ఈ వాక్యం మన వ్యక్తిగత జీవితంలో నెరవేరబోతుందని నమ్మిన వారందరూ గట్టిగా సభలోడు ప్రభువును స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొల్లంగి లేక ఆయా పరిసర ప్రాంతాలు గ్రామాల నుండి వచ్చిన దేవుని బిడ్డ, సోదరుడా సోదరి, నా ప్రియమైన తల్లి తండ్రి, ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా ఈ రాత్రి మిమ్మల్ని దర్శించబోతున్నాడు. యేసు నామములో మీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు మనం చూస్తాం, కొన్నిసార్లు పరిస్థితులు చూస్తాం, కొన్నిసార్లు మన ఇరుకులు చూస్తాం, కొన్నిసార్లు మన ఇబ్బందులు చూస్తాం, కొన్నిసార్లు మన కష్టాలు చూస్తాం, కొన్నిసార్లు మన రోగాలు చూస్తాం. అవన్నీ చూసి మనలో మనము కృంగిపోతాము, మనలో మనం కృంగిపోతాము. అయ్యో, నా బ్రతుకు బాగుపడుతుందా, నాకు ఆరోగ్యం కలుగుతుందా, నాకు సంతానం కలుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, జీవితంలో పడిపోయిన నేను మరలా లెగబడగలనా అని ఇలాగా ఎన్నో అనుమానాలు, ఇలాగ ఎన్నో అపనమ్మకాలు, ఇలాగ ఎన్నో బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటూ ఉంటాయి. నేను తెలియపరుస్తున్నాను ఈ మాటను బట్టి, ఇప్పుడే ప్రభు ఆత్మ చేత ప్రేరేపించబడి మీకు తెలియపరుస్తున్నాను. పరిస్థితులు చూడకండి, పరిస్థితులు మార్చగలిగిన ప్రభువును చూడండి. సభలు కొట్టే ప్రభువును చూడండి. పరిస్థితులు కాదు, పరిస్థితులు కాదు, పరిస్థితులన్నీ కూడా ఒక్క మాటతో మార్పు చేయగలిగిన వాడు మన దేవుడు. మన దేవుడు సామాన్యుడు కాదు. అండ్ బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము, నాకు అధ్యాయం గుర్తులేదు కానీ ఆత్మచేత తెలియపరుస్తున్నాను. ఏంటి అక్కడ ఒక అద్భుతమైన మాట 20వ అధ్యాయంలో అనుకుంటా ఒక మాట ఉంటూ ఉంటది, ఆయన మన కొరకు గొప్ప కార్యములు చెయ్యబోవును అని ఉంటది. హల్లెలూయా. గొప్ప కార్యాలు, నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు, కంటికి కనబడలేనివి, చెవికి వినబడలేనివి, హృదయానికి గోచరం కానివి, ఎప్పుడు నీ బ్రతుకులో నువ్వు అనుకోలేని గొప్ప కార్యాలు నీ దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, నీ ఇల్లు నిలవబెట్టబోతున్నాడు, నీ పిల్లలను వృద్ధిలోకి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మీరు అలా ఉండుట దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడడం, మీరు సంతోషంగా ఉండడం, మీరు సకల ఆశీర్వాదాలతో ఉండడం చూసి అనేక మంది అన్యులు చెప్పాలి, వారు నమ్మిన దేవుడు గొప్పవాడని. ఇప్పుడు కొట్టండి సపోర్ట్. మంచివాడు ఎప్పుడు మంచి కార్యాలే చేస్తాడు. కాత ఆలస్యమైన నువ్వేమీ భయపడకో, ఆలస్యమైన దేవుడు మనకు అన్యాయం చేయడు. ఆయన తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచాడు. బైబిల్లో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూడవసరం లేదు కానీ ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కావాలని, నీకు ఇల్లు కట్టబడాలని, నీకు పిల్లలు కలగాలని, లేక ఉద్యోగం కావాలని ఇప్పుడు నీవు అనుకుంటున్నావు. నీవు 100
వచ్చాయి. ఆ రోజే ప్రియులారా, ప్రార్థన చూడడానికి వచ్చి దైవ కార్యక్రమంలో పాల్గొంది ఆటో మీద వారి గృహాలకు వెళ్తున్న ఆ పరిస్థితి కనుక ఇటువంటి విశ్వాసంతో ఉన్న వారి కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం.